వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు ఈ క్లాస్లో గతంలో ఒక విషయం ఒక టయానికంటే ముందు జరిగితే దాన్ని ఏ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అంటే గతంలో కంటే గతం గురించి ఒక విషయం గురించి చెప్తూ ఉన్నప్పుడు దానికంటే ముందే ఇంకొక విషయం జరిగింది. మరి ఆ విషయాన్ని ఏ విధంగా చెప్పాలి అనేదే మనకు ఈరోజు వీడియో. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని కూడా మనం ఇంగ్లీష్లో అంటాం. మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ విధంగా వాడాలి, మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఎలాంటి సందర్భంలో మనం నేర్చుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పినంటే, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ దే అరైవ్డ్. ఇక్కడ హ్యాడ్ వచ్చింది చూడండి. ఈ హ్యాడ్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అంటే గతంలో ఒక సమయానికంటే ముందే ఒక పని అయిపోయింది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ దే అరైవ్డ్ అంటే వాళ్ళు వచ్చే సమయానికంటే ముందే నా పని అయిపోయింది. వాళ్ళు కూడా వచ్చేసిండ్రు, వాళ్ళకంటే ముందే నా పని అయిపోయింది అని చెప్పే ఉద్దేశమే ఇక్కడ. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ దే అరైవ్డ్, వాళ్ళు వచ్చేసి కంటే ముందే నా పని అయిపోయింది. అది మనకు ఆ విధంగా మనకు ఈ టెన్స్ అనేది మనం వాడచ్చు. దీన్నే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇది వాడి ఈ విధంగా మనం మాట్లాడి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఐ కాకుండా ఇక్కడ హీ అనుకోండి. హీ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ వర్క్ బిఫోర్ దే అరైవ్డ్. వాళ్ళు వచ్చే కంటే ముందే అతని పనిని అయిపించుకున్నాడు, లేకుంటే అతను నా పని వాళ్ళు వచ్చే కంటే ముందే అయిపించాడు అని చెప్పాలంటే హీ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ దే అరైవ్డ్. అంటే వాళ్ళు వచ్చే కంటే ముందే నా పని అతను చేసేసాడు. ఈ విధంగా మనము పాస్ట్ పర్ఫెక్ట్ని వాడచ్చు. అంటే గతంలో ఒక సమయానికంటే ముందే పని అయిపోతే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. ఈ విధంగా మనం మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్లా మీకు పదే చాలా ఎగ్జాంపుల్స్ మీరు వినడం వల్ల మీకు ఆ స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ she had studied diligently for the exam. హ్యాడ్ వాడినాం. ఇక్కడ కూడా చూడండి హ్యాడ్ స్టడీడ్ అంటే గతంలో ఒక టైం కంటే ముందే అయిపోయిందని హ్యాడ్ వాడడం. అంటే ఇక్కడ ఏ పని అయిపోయింది? స్టడీడ్ అంటే చదవడం అనేది ఒక సమయం. ఆమె అనేది చదవడం అనేది అప్పటికే బాగా చదివేసింది అని అర్థం. she had studied diligently for the exam అంటే ఎగ్జామ్ కోసం ఆమె అప్పటికే బాగా చదివేసి ఉంది. ఎగ్జామ్ అయిపోయింది, ఆమె చదవడం అయిపోయింది. కాకపోతే ఎగ్జామ్ కంటే ముందే ఆమె బాగా చదివింది అనే మనకు ఎక్స్ప్లెనేషన్ కోసం మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ స్టడీడ్ అనేది మనము ఇక్కడ వాడతాం. she had studied diligently for the exam అంటే ఆమె పరీక్షల కోసం అప్పటికే బాగా చదివి ఉన్నది అని దీని అర్థం. ఈ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. మరొకసారి చెప్తాను చూడండి. she had studied diligently for the exam. ఎగ్జామ్ కోసం ఆమె బాగా అప్పటికే చదివి ఉన్నది అని అర్థంలో ఇది మనకు చెప్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి. దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ అంటే వాళ్ళు అప్పటికే తినేశారు. మరి ఎప్పటికీ? వెన్ వీ వెంట్ టు ద రెస్టారెంట్. అంటే మేము రెస్టారెంట్కి పోయేసరికి వాళ్ళు ఆల్రెడీ తినేశారు. రెండు యాక్షన్లు అయిపోయినాయి. మేము పోవడము, రెస్టారెంట్కి పోవడం అయిపోయింది గతంలోనే, వాళ్ళు తినడము గతంలోనే అయిపోయింది. కాకపోతే మేము పోయేసరికి వాళ్ళు ముందే తినేసింది. అంటే ఆ సమయానికంటే ముందే వాళ్ళు అయిపించేసింది. అందుకని ఇక్కడ హ్యాడ్ అని వాడినాం. ఇక్కడ దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ వెన్ వీ వెంట్ టు ద రెస్టారెంట్ అంటే మేము రెస్టారెంట్కి వెళ్ళే సమయానికి వాళ్ళు ఆల్రెడీ తినేశారు. దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్. ఇక్కడ దే బదులు హీ వాడినాం అనుకోండి. ఐ కానీ ఏదైనా. షీ అనుకోండి. షీ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ అంటే ఆమె అప్పటికే తినేసింది. ఎప్పటికీ? వెన్ వీ వెంట్ టు ద రెస్టారెంట్ మేము రెస్టారెంట్కి పోయేసరికి ఆమె తినేసింది. లేకుంటే ఆమె బిర్యానీ వండేసింది అని చెప్పాలంటే షీ హ్యాడ్ ఆల్రెడీ కుక్డ్ బిర్యానీ వెన్ వీ వెంట్ టు ద హౌస్. మేము ఇంటికి వెళ్ళే సమయానికి ఆమె బిర్యానీ వండేసింది. అంటే మేము ఇంటికి వెళ్ళడం గతంలోనే, ఆమె బిర్యానీ వండడం కూడా గతంలోనే. కాకపోతే ఆమె బిర్యానీ వండడం ముందే అయిపోయింది కాబట్టి దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో వాడాలి. హ్యాడ్ అనే మనకు హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి మాట్లాడాలి. she had already cooked బిర్యానీ వెన్ వీ వెంట్ టు ద హౌస్. వెన్ వీ వెంట్ టు హర్ హౌస్ అనే వాడచ్చు. ఇట్లా మనము స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి బాగా. ఈ లైన్స్ అనేటివి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియో చూస్తూ కూడా మాట్లాడండి. దే హ్యాడ్ ఆల్రెడీ ఈటన్ మాట్లాడడం వల్ల మీకు నోరు అనేది బాగా తిరుగుతుంది.
ఎప్పుడైతే మీకు మాట్లాడడం వస్తుందో, నోరు బాగా తిరుగుతుందో, ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు కొన్ని పదాలతో అయినా. ఇప్పుడు ఇది చూడండి, దే హ్యాడ్ ఆల్రెడీ ఈటన్ వెన్ వీ వెంట్ టు ద రెస్టారెంట్. అంటే మేము రెస్టారెంట్కి పోయేసరికి వాళ్ళు ఆల్రెడీ తినేశారు. పలకండి, వీలైనంతగా ఎక్కువ సార్లు పలకడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యాడ్ లివ్డ్ ఇన్ ద సిటీ ఫర్ 10 years బిఫోర్ లెఫ్ట్. వీ హ్యాడ్ లివ్డ్, ఇక్కడ చూడండి హ్యాడ్ అని వాడు, అంటే గతంలోనే ఒక సమయానికి అయిపోయిందని, అంటే మేము నివసించిన అప్పటికే అయిపోయిందని. వీ హ్యాడ్ లివ్డ్ ఇన్ దట్ సిటీ ఫర్ 10 years, మేము అప్పటికే 10 ఏళ్ళు అక్కడ ఉన్నాము. ఎప్పటికీ బిఫోర్ లెఫ్ట్, అంటే అక్కడి నుంచి మేము పోయినాం ఆల్రెడీ, అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. కాకపోతే అప్పటికే మేము 10 ఏళ్ళు అక్కడ ఉన్నాము అని. వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దట్ సిటీ ఫర్ 10 years బిఫోర్ లెఫ్ట్, అంటే మేము అక్కడి నుంచి పోయే సమయానికే మేము 10 ఏళ్ళు అక్కడ ఉన్నాము అని చెప్పే సందర్భంలో ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ని వాడతాం. వీ హ్యాడ్ లివ్డ్ ఇన్ దట్ సిటీ, వీ హ్యాడ్ లివ్డ్ ఇన్ దట్ సిటీ అన్నా సరిపోతుంది, తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. వీ హ్యాడ్ లివ్డ్ ఇన్ దట్ సిటీ అంటే మేము అప్పటికే అక్కడ నివసించి ఉన్నాము అని చెప్పడానికి. ఫర్ 10 years, 10 ఏళ్ళు మేము అప్పటికే నివసించి ఉన్నాము. వీ హ్యాడ్ లివ్డ్ ఇన్ దట్ సిటీ ఫర్ 10 years. వీ హ్యాడ్ లివ్డ్ ఇన్ దట్ సిటీ ఫర్ 10 years, మేము అప్పటికి 10 ఏళ్ళు అక్కడ నివసించి ఉన్నాము. బిఫోర్ లెఫ్ట్, మేము అక్కడి నుంచి వెళ్ళిపోవడం తర్వాత విషయం అనే సందర్భంలో మనము ఈ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, వీ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ బ్యూటిఫుల్ సన్సెట్ బిఫోర్. ఇక్కడ కూడా హ్యాడ్ వన్. వీ హ్యాడ్ నెవర్ సీన్ అంటే మేము అప్పటికి ఎప్పుడు చూడలేదు, అంటే మేము అలాంటిది ఎప్పుడు చూడలేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్, అలాంటి సూర్యాస్తమయాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అప్పటికే. ఆ సన్సెట్ అలా జరిగిపోయింది అప్పట్లో, అంటే గతం గురించి చెప్తున్నాం. గతం కంటే ముందే నేను ఎప్పుడు అలాంటి సన్సెట్ చూడలేదు, ఆ టయానికంటే ముందు నేను ఎప్పుడు అలాంటి సన్సెట్ చూడలేదు అని మనం ఇప్పుడు చెప్తున్నాం. అలాంటి సందర్భంలో మనము ఈ హ్యాడ్ని ఉపయోగించి, పాస్ట్ పర్ఫెక్ట్ని ఉపయోగించి మనం మాట్లాడాలి. వీ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ బ్యూటిఫుల్ సన్సెట్ బిఫోర్. వీ హ్యాడ్ నెవర్ సీన్ దట్ బ్యూటిఫుల్ సన్సెట్ బిఫోర్. ఈ విధంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బై ద టైమ్ ఐ వోక్ అప్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్కడ వచ్చింది, ద రెయిన్ హ్యాడ్ స్టాప్, హ్యాడ్ వచ్చింది కాబట్టి. అంటే రెయిన్ అనేది వర్షం కురవడం అయిపోయింది. ఎప్పుడు? బై ద టైమ్ ఐ వోక్ అప్, నేను లేచే టైంకి అది అయిపోయింది, అప్పటికే వర్షం పడడం అయిపోయింది. బై ద టైమ్ ఐ వోక్ అప్ అంటే నేను లేచే టయానికి ద రెయిన్ హ్యాడ్ స్టాప్, ఆ టయానికి అప్పటికే ఆల్రెడీ వర్షం కురిసి మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు అని. అంటే నేను లేచే టయానికి ఆల్రెడీ వర్షం పడిపోయింది అని. బై ద టైమ్ ఐ వోక్ అప్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్, లేకుంటే ముందు ద రెయిన్ హ్యాడ్ స్టాప్ బై ద టైమ్ ఐ వోక్ అప్, ఎట్లయినా మాట్లాడచ్చు. ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ బై ద టైమ్ ఐ వోక్ అప్, లేకుంటే ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ బై ద టైమ్స్ హీ వోక్ అప్, అతను లేసే సమయానికే వర్షం ఆగిపోయింది. బై ద టైమ్ దే వోక్ అప్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్, వాళ్ళు లేచే టైంకే రెయిన్ అనేది ఆగిపోయింది. ఈ విధంగా మనము పాస్ట్ పర్ఫెక్ట్ని వాడాలి. గతంలో ఒక సమయానికంటే ముందే ఒక పని అయిపోయిందని చెప్పడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని అంటే హ్యాడ్ అనేది ఉపయోగించి మనం మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఒక ఎగ్జాంపుల్. షీ హ్యాడ్ ఫర్గాటన్ హర్ కీస్, అంటే ఆమె కీస్ మర్చిపోయింది. ఎప్పుడు కీస్ అంటే ఆ సమయానికి ఆమె అప్పటికే కీ మర్చిపోయింది. సో షీ కుడెంట్ గెట్ ఇన్, అందుకని ఆమె లోపలికి పోలేకపోయింది. పోలేకపోవడం కారణం ఏంటంటే అప్పటికి ఆమె తాళాలు మర్చిపోయింది. షీ హ్యాడ్ ఫర్గాటన్ హర్ కీస్, సో షీ కుడ్ నాట్ గెట్ ఇన్, అందుకని ఆమె లోపలికి వెళ్ళలేకపోయింది. షీ కుడెంట్ గెట్ ఇన్, ఆమె లోపలికి వెళ్ళలేకపోయింది. ఎందుకని? షీ హ్యాడ్ ఫర్గాటన్ హర్ కీస్, ఆమె కీస్ మర్చిపోయింది అప్పటికే, అందుకని ఆమె లోపలికి పోలేకపోయింది. రెండు పాస్ట్ యాక్షన్లే. మాట్లాడడానికి ప్రయత్నించండి. చూడండి ఈ సెంటెన్స్లు ఏ విధంగా ఒకసారి గమనించి ఆ లైన్స్ మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. షీ హ్యాడ్ ఫర్గాటన్ హర్ కీస్, సో షీ కుడెంట్ గెట్ ఇన్, ఆమె లోపలికి వెళ్ళలేకపోయింది. షీ కుడెంట్ గెట్ ఇన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇక్కడ చూడండి, దే హ్యాడ్ ట్రావెల్డ్ టూ మెనీ కంట్రీస్ బిఫోర్ దిస్ ట్రిప్. అంటే ఈ ట్రిప్ కంటే ముందే వాళ్ళు చాలా కంట్రీస్కి వాళ్ళు ట్రావెల్ చేసేసారు. అప్పటికే వాళ్ళు చాలా కంట్రీస్ వాళ్ళు తిరిగారు అని చెప్పే ఉద్దేశంలో ఇక్కడ దే హ్యాడ్ ట్రావెల్డ్ మెనీ కంట్రీస్ బిఫోర్ దిస్ ట్రిప్ అని చెప్పి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హ్యాడ్ రీడ్ ద బుక్. హీ హ్యాడ్ రీడ్ ద బుక్ అంటే అతను బుక్ చదివేశాడు, గతంలోనే ఒక సమయం కంటే ముందే చదివేశాడు. బిఫోర్ వాచింగ్ ద మూవీ, సినిమా చూడడం కూడా అయిపోయింది, కాకపోతే సినిమా చూడడం కంటే ముందే అతను బుక్ చదివేశాడు. హీ హ్యాడ్ రీడ్ ద బుక్ బిఫోర్ వాచింగ్ ద మూవీ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అంటే ఆమె అప్పటికే వెళ్ళిపోయింది. ఎప్పటికీ? వెన్ ఐ కాల్డ్, నేను ఎప్పుడైతే ఫోన్ చేశానో, కాల్డ్ అంటే ఫోన్ చేయడం అంటారు కదా, వెన్ ఐ కాల్డ్, నేను కాల్ చేసే లోపల ఆమె అప్పటికే వెళ్ళిపోయింది అని చెప్పే ఉద్దేశంలో మనం ఈ విధంగా మాట్లాడతాం. షీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ ఐ కాల్డ్. షీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ ఐ కాల్డ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కువ వీలైన ఎగ్జాంపుల్ చూడడం వల్ల మీకు ఒక అండర్స్టాండ్ వస్తుంది. మీరు కూడా ఇలాంటి అనేక రకాలుగా మాట్లాడవచ్చు. దే హ్యాడ్ బాట్ న్యూ కార్. హ్యాడ్ బాట్ అన్నచ్చు అంటే వాళ్ళు అప్పటికే కారు కొనేశారు. ఎప్పటికీ? లాస్ట్ మంత్ కంటే ముందే కొనేశారని. దే హ్యాడ్ బాట్ ఎ న్యూ కార్ లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ కంటే ముందే వాళ్ళు కారు కొనేశారు. దే హ్యాడ్ బాట్ న్యూ కార్ లాస్ట్ మంత్. ఈ విధంగా మనము ఇంగ్లీష్ అనేది మాట్లాడడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం చెప్పేటన్ని గతంలో ఒక సమయానికంటే ముందే జరిగిన విషయాలను ఏ విధంగా మాట్లాడాలి అనే సందర్భాన్ని ఉపయోగించుకొని మనము ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా వీలైనట్టుగా మీరు కూడా సొంతంగా కొన్ని వాక్యాలు తయారు చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూడండి, ఇది ఐ హ్యాడ్ మెట్ హర్ అంటే ఆమె నేను అప్పటికే కలిశాను. ఐ హ్యాడ్ మెట్ హర్ అంటే ఆమె నేను అప్పటికే కలిశాను. ఎప్పుడు? బిఫోర్ అట్ కాన్ఫరెన్స్ అంటే కాన్ఫరెన్స్ కంటే ముందే నేను ఆమెను కలిశాను. కాన్ఫరెన్స్ అయిపోయింది, కలవడం అయిపోయింది, కాకపోతే కాన్ఫరెన్స్ కంటే ముందే కలిశాను అని చెప్పే ఉద్దేశంలో ఈ హ్యాడ్ అనేది మనము ఐ హ్యాడ్ మెట్ హర్ వన్స్ బిఫోర్ అట్ ఏ కాన్ఫరెన్స్ అంటే కాన్ఫరెన్స్ కంటే ముందే ఒకసారి ఆమె నేను కలిశాను అని చెప్పే సందర్భంలో ఈ విధంగా మనము మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, he had sold his old house before buying new one. He had sold his old house అంటే అతను అప్పటికే తన పాత ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికీ? కొత్త ఇల్లు కొనే కంటే ముందే పాత ఇల్లు అమ్మేశాడు. బిఫోర్ బయింగ్ న్యూ వన్, కొత్తది కొనే కంటే ముందే అతను పాతది అమ్మేశాడు. కొత్తది కొనడం అయిపోయింది, పాతది అమ్మడం కూడా అయిపోయింది, కాకపోతే పాతది అమ్మడం అనేది కొత్తది కొనేదానికంటే ముందే అమ్మేశాడు అనే సందర్భంలో మనం ఇట్లా హ్యాడ్ అనేది వాడుతున్నాం. హీ హ్యాడ్ సోల్డ్ హిజ్ ఓల్డ్ హౌస్ బిఫోర్ బయింగ్ న్యూ వన్. హీ హ్యాడ్ సోల్డ్ హిజ్ ఓల్డ్ హౌస్ బిఫోర్ బయింగ్ న్యూ వన్. ఈ విధంగా మనము వీలైనన్ని సార్లు ప్రాక్టీస్ చేయండి. 1, 2, 3 సార్లు అయిన వీడియో చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు వీడియో ఎక్కువసార్లు చూస్తే ఎక్కువసార్లు మాట్లాడతారో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది దానికయ్యే ఈజీగా వచ్చి తీరుతుంది. మాట్లాడమే మీరు చేయాల్సింది. ఈ వీడియోలో ఉన్న ఈ లైన్స్ ఉన్న కనీసం మీరు ఒకసారి చూసి మాట్లాడండి, తర్వాత చూడకుండా మాట్లాడండి. ఎన్నిసార్లు అయితే మీరు చూడకుండా మాట్లాడడానికి ప్రయత్నిస్తారో రెఫరెన్స్గా వీడియో తీసుకొని ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వచ్చి తీరుతుంది. చూడకుండా ఒకసారి చూసి ఒకసారి చూడకుండా సేమ్ లైన్నే ఇప్పుడు చెప్పే లైన్స్నే ఈ లైన్స్నే బట్టి కొట్టైనా ఇదే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇలాంటి సందర్భంలో మీకు వచ్చినప్పుడు మీరు కూడా ఈ వర్బ్స్ను మారుస్తూ మీరు కూడా మాట్లాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.